సుదుల పైన ఆశనుడా నీకు వందనం. ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్న మా ప్రభు నీకు వందనం. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మహిమ కార్యములు జరిగిస్తున్న వాడా నీకు వందనం. ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్నా మా ప్రభు నీకు వందనములు. నేను నీ లెంట డేస్లో, నేను ఉపవాస దినములు, మేము చేస్తున్న ప్రార్థనను బట్టి, మేము నేర్చుకుంటున్న నీ వాక్యమును బట్టి ఆశ్చర్య కార్యాన్ని కలగచ్చేయండి, ఆశీర్వాదాన్ని కలగచ్చేయండి. నేను ఎటు అంశ భాగాన్ని అయితే మేము వివరించుకుంటున్నామో అటు ఆశీర్వాదాన్ని, అటు ధన్యతను మీరు మాకు కలగచేసి, మంచి రక్షణ ఆశీర్వాదాన్ని కలగచేసి, కూర్చున్నప్పుడు ఖాళీ పాత్రలో కూర్చున్నాను. నేను వాక్యమును విని మేము ఉంటున్నప్పుడు నిండైన పాత్రల వలె ఉండి సత్య జీవితంలో నడిచే భాగ్యాన్ని కలగజేస్తారని యేసుక్రీస్తు వారి సంపూర్ణమైన నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశభాగం వచ్చండి, విశ్వాసపు జీవితంలో బలము కలిగి ఉండుట. హల్లెలూయా. విశ్వాసపు జీవితంలో బలము కలిగి ఉండుట. అయా, విశ్వాసపు జీవితం అంటే ఏమిటి? అదే రీతిగా మరి అసలు బలం కలిగి ఉండటం అంటే ఏంటి? విశ్వాస జీవితంలో అసలు ఈ విశ్వాస జీవితం ఎక్కడ పనికొస్తుంది మనకి అని మనం చాలా స్థలంలో నేర్చుకోవచ్చు. మనం శ్రమ కలిగినప్పుడు, లేకపోతే ఏదైనా బాధ కలిగినప్పుడు, లేకపోతే ఎటువంటి అయిన శ్రమల్లో ఉన్నప్పుడు మనం తేటగా తెలుసుకోవాల్సిన విషయం మనం ఏంటంటే, అయ్యా ఈరోజు నేను ఎలా బ్రతుకుతున్నాను, నా శ్రమల్లో నేను ఎలా బ్రతుకుతున్నాను, నేను ఉన్న ప్రతి విషయంలో నేను ఎలా బ్రతకగలుగుతున్నాను అని చిన్న మాటను మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఒక మాట అంటున్నాడు, శ్రమల్లో బ్రతికేప్పుడు మనం ఎలా బ్రతుకుతున్నాం? యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురెదరు, అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా హల్లెలూయా. ఏంటండి? యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం పొందుతారంట? హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం పొందుతారు? నూతన బలం పొందుతారు. అయ్యా, నేను శ్రమల్లో ఎవరి కోసం ఎదురు చూస్తున్నాను? శ్రమల్లో ఎవరి కోసం ఎదురు చూస్తున్నానండి? యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాను. శ్రమల్లో ఏమిటి? నా శక్తి కొలది నేను కష్టపడుతున్నాను, కానీ నాకు ఫలితం ఉండలేదు. హల్లెలూయా. నాకు ఫలితం ఉండాలి. నా జీవితంలో ఏదో తెలియని బాధ, నా జీవితంలో ఏదో తెలియని దుఃఖం. ఇటువంటి సమయాల్లో, ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎవరి కోసం ఎదురు చూస్తున్నానయ్యా అంటే, నా యెహోవా కోసం ఎదురు చూస్తున్నాను. ఎవరి కోసం ఎదురు చూస్తున్నానండి? నా యెహోవా కోసం ఎదురు చూస్తున్నాను. ఈరోజు నేను గర్వంగా చెప్పుకోగలను, నా శ్రమల్లో నేను బ్రతికి ఉన్నానంటే, నా శ్రమల్లో నేను నివసిస్తున్నానంటే, నా శ్రమల్లో నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే, సాతానుడని ఒక ముళ్ళు నా దగ్గర ఉండి నన్ను వేధిస్తున్నా, సాతానుడని ఒక శ్రమ నన్ను వేధిస్తున్నా, ఈ రోజుకి నేను బ్రతికి ఉన్నానంటే దానికి కారణం ఎవరు? నేను యెహోవా కోసం ఎదురు చూసే నా విశ్వాసము. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నేను తేటగా చెప్పగలను, నేను యెహోవా కోసం ఎదురు చూస్తున్నా కాబట్టి, యెహోవా ఒక నీడ భాగ్యంలో నేను బ్రతుకుతున్నాను కాబట్టి ఆయన నన్ను ఎన్నడూ చేయవిడవడు. హల్లెలూయా. కిందకి చదవండమ్మా. వారు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకెగురుదు, అలయక పరిగెత్తెదురు, సొమ్మ చెల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. ఏంటండి? వారు పక్షిరాజు వలె. ఇప్పుడు వరకు ఎదురు చూసాము, ఇప్పుడు వరకు మనం వేచి ఉన్నాము, ఇప్పుడు వరకు దేవుని మాటలలోను, దేవుడి చేతితోనూ, దేవుడి బలంతోనూ నడిచాము. మనకి ఒకే ఒక ఆయుధము, ప్రార్థన అనే జీవితాన్ని కలిగి ఉన్నాము. ఏం కలిగి ఉన్నామండి? ప్రార్థన అనే జీవితాన్ని కలిగి ఉన్నాము. ఈ ప్రార్థనలో బలంగా ఉన్నాము, ఈ ప్రార్థనలో శక్తితో ఉన్నాము, విశ్వాసంతో చూస్తున్నాము, దేవుడి కోసం ఎదురు చూస్తున్నాము. మనకి బలహీనత కలిగినప్పుడల్లా దేవుడి ఎదుట మోకాళ్ళు ఉంచి, దేవా నేను ఏ పాటి వాడిని, నా జీవితంలో నువ్వు కలగజేసిన ఈ చిన్న శ్రమ ఉంది కదా, నేను భరించలేకపోతున్నానయ్యా, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నా హృదయానికి ఎంతగానో బాధ కలగజేస్తుంది అని నువ్వు ప్రార్థించగలిగితే, నీ ప్రార్థన దేవునికి, సర్వశక్తిమంతుడైన దేవునికి, ఆయన యేసుక్రీస్తు వారికి వినబడగలిగితే,
ఈరోజు నీ జీవితము నా జీవితం ఏం చేయబడుతుంది? మారు మనసు పొందుతుంది. హల్లెలూయా. నీ జీవితము నా జీవితం ఎలా ఉంటుందయ్యా అంటే, అప్పుడు పక్షిరాజు చూడండి కొండ మీద నుండి కింద ఉన్న ఆహారం ఎటు రీతిగా చూసి బలంతో వస్తుందో అటు రీతిగా మనం ఏం చేయబడతాము? అటు బలాన్ని పొందుకుంటాము. హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉంది, అలయక పరిగెత్తెదరు. అయ్యా కొంచెం దూరం పరిగెడితే మనకేం కలుగుతుందండి? అలసట, ఎంతగానో శ్రమ కలుగుతుంది కదా. ఈ ఒళ్ళు మీద ఈ ఇటువంటి బాడీస్తో మనం ఏం చేయలేము, పరిగెత్తలేము. కానీ దేవుడు అంటున్నాడు, అలసట లేకుండా పరిగెడతారు. హల్లెలూయా. ఈ ఆనందం గురించి చెప్పడానికి అనేక ఊర్లు, అనేక గ్రామాలు మీరు ఏం చేస్తారు? పరిగెడతారు. హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉంది, సొమ్మసిల్లక నడిచిపోతారు. ఏంటండి? సొమ్మసిల్లక నడిచిపోవదురు. ఎంతటి శ్రమైనా, ఎంతటి దుఃఖమైనా, ఎంతటి బాధ అయినా, ఎంతటి నిందైనా అటువంటి స్థితిలో మనం ఏం చేస్తామంట? నడిచిపోతున్నాము. హల్లెలూయా. పిలుపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 4వ అధ్యాయము 13వ వచనము. పిలుపులకు రాసిన పత్రిక. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. చేతులు చాపి హల్లెలూయా. ఏంటండి? నన్ను బలపరిస్తేనయ్యా. నేను శ్రమల్లో ఉంటే ఆయన అంటున్నాడు, నా కుమారుడా ప్రార్థించు. నేను శ్రమల్లో ఉంటే, నేను ఇబ్బందుల్లో ఉంటే, నేను ఎటువంటి దుఃఖంలో ఉంటే ఆయన నా భుజం మీద చేయేసి అంటున్నాడు, నా కుమారుడా ప్రార్థించు. హల్లెలూయా. నీ ప్రార్థన నాకు వినపడితే నువ్వేం చేస్తావు? ఆశీర్వాదం పొందుతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం పొందుతామండి? ఆశీర్వాదం పొందుతాం. అక్కడ రాయబడి ఉంది కదా, నన్ను బలపరచు అని అంది నేనేం చేస్తాను? సమస్తమును చేయగలను. అయ్యా మనం ఏ పని చేసినా మన తల్లిదండ్రులు మనకి ఏం చేస్తారండి? సపోర్ట్ చేస్తారు. అవునా కాదా? ఏంటండి? మన తల్లిదండ్రులు మనకి ఏం చేస్తారు? సపోర్ట్ చేస్తారు. ప్రతి విషయంలో వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయకుండా, మనల్ని చదివించకుండా మనం ఏమీ మన జీవితంలో చేయలేము. ఒక తల్లి, ఒక తండ్రి, ఒక బంధువులు ఎలా మనల్ని అయితే సపోర్ట్ చేస్తున్నారో మన దేవుడు అంటున్నాడు, ఈరోజు నేను నిన్ను సపోర్ట్ చేస్తున్నా. హల్లెలూయా. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. నాకు శ్రమే అయి ఉండొచ్చు, నాకు ఇబ్బంది అయి ఉండొచ్చు, నా జీవితంలో నాకు కలిగిన ఇటు శ్రమని నేను తట్టుకోలేని ఒక గడి అయి ఉండొచ్చు. ఎటువంటి గడి అయినా, ఎటువంటి క్షణమైనా, ఎటువంటి ఒక నిమిషమైనా నా తండ్రి మనల్ని విడిచిపెట్టడు. హల్లెలూయా. మన తండ్రి మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన ఒక్కసారి పట్టుకున్నాడంటే పనికి రాని పాత్రని పనికొచ్చే పాత్రగా మార్చగలిగిన దేవుడు. ఆయన ఒక్కసారి పట్టుకున్నాడంటే ఒక మట్టి పాత్రను బంగారు పాత్రగా మార్చగలిగిన నా దేవుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నడుస్తూ ప్రతి స్థలములో నేను నీతో వస్తున్నాను. హల్లెలూయా. నేను సమస్తమును జరిగిస్తున్నాను, సమస్త కార్యాన్ని జరిగిస్తున్నాను. నేను ఎటు రీతిగా దీవిస్తున్నానంటే, నిన్ను దీవిస్తున్నానంటే నువ్వు పనికిరావని నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు వ్యర్థమైన వాడవని నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు దేనికి చేతగాని వాడిని నువ్వు అనుకుంటున్నావు కదా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, విశ్వాసముతో నీ శ్రమకాలాన్ని బ్రతకగలిగితే, అటు బలముతో నీ శ్రమకాలములో దేవుడు నాకున్నాడని ఒక నమ్మకముతో బ్రతకగలిగితే, ఆ బలము నిన్ను ఏం చేస్తుందంటే ఎక్కలేని పర్వతము లెక్కించగలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనాకారుడు ఎంత ధన్యుడండి. దావీదంటే ఒక నమ్మకస్తుడు దేవుడికి. హల్లెలూయా. ఆయన హృదయాన్నే చదివినవాడు. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నా తల్లి చేసింది సార్,
లేకపోతే నా తండ్రి ఇది చేశాడు సార్, నా బంధువులు ఇది చేశారు సార్ అంటాలా. ఆయన దేవుడి గురించి మాట్లాడుతున్నాడండి. యెహోవా నా శైలము, యెహోవా నా కోట. ఏంటంటే యెహోవా నా కోట. నేను ఎక్కడో అడవుల్లో బ్రతకవలసినవాడిని సార్, ఎక్కడో అడవుల్లో ఉండవలసిన వాడిని, ఎక్కడో అడవుల్లో నేను నివసింపదగిన వాడిని. కానీ ఆ గొర్రెల మధ్యట్లో నుండి తీసుకొచ్చి ఎక్కలేని స్థలానికి నన్ను ఎక్కించాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన తేటగా చెప్పగలడు. ఆయన ఈరోజు ఎంతో నమ్మకంగా చెప్పగలడు. ఆయన ఎంతో విశ్వాసంతో చెప్పగలడు. ఈరోజు ఆయన నిజంగా చెప్పగలిగాడు. ఏమని చెప్తాడో తెలుసా అండి? అసలు దావీదు గారు, మీకు ఇటు విశ్వాసం ఎలా కలిగింది, అసలు ఇంత ధన్యత మీకు ఎలా కలిగింది అని మనం ఈరోజు అలాగే అడగగలిగితే దావీదు గారు ఒక మాట చెప్తారు. నేను ఎంత విశ్వాసంతో బ్రతికానో తెలుసా సార్ నా జీవితంలో. నా తల్లి నన్ను వద్దనుకుంది, నా తండ్రి నన్ను వద్దనుకున్నాడు, నా అన్నయ్యలు నన్ను వద్దనుకున్నారు. కానీ సర్వశక్తిమంతుడైన యెహోవా, ఆయన సర్వ సృష్టికి అధికారి అయిన నా యెహోవా ఒక్క మాట అన్నాడు, నా కుమారుడా నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నా కుమారుడా నేను నీకేమై ఉన్నాను? నీకు తోడై ఉన్నాను. ఈరోజు నువ్వు నేను అనుకోవాలి, దేవుడు మనకు తోడై ఉండగా ఈ భూ ప్రపంచంలో ఏమిటి, ఈ లోకంలో ఏమిటి, ఇక్కడ మానవాళి ఏ సమస్తముకి మనం అక్కర లేకపోయినా ఈరోజు దేవుడు నా కోసం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నా కోసం ఎదురు చూస్తున్నాడు. నేనే పని చేస్తున్నానో ఆయన చూస్తున్నాడు, ఏ కార్యాన్ని చేస్తున్నానో ఆయన చూస్తున్నాడు, ఎట్టి పనిని నేను పూనుకుంటున్నానో ఆయన చూస్తున్నాడు. దేవుడు ఒకానొక సమయమున ఇటు కార్యములను పరిశీలించి నాకు ఆశీర్వాదాన్ని కలగజేస్తున్నాడు. హల్లెలూయా. రెండో తిమోతి రాసిన పత్రిక, 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చిన గాని పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఏదోను తోటలో ఒక విషయం జరిగింది తెలుసా అండి? ఏదోను తోటలో ఒక విషయం జరిగింది. ఆదాముకి ఆయన ఏం చేశాడు? నాసికారంధములో నుండి ఏం కలగజేశాడు? జీవవాయువును ఊదాడు. హల్లెలూయా. ఆయన ఏం ఊదాడండి? జీవాన్ని ఊదాడు. అప్పుడు ఎక్కడో ఎవరికే లేని ఈయన ఏం చేశాడంటే ఈయన ఆత్మని తీసుకువెళ్ళి ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా. కానీ పాపము చేత మన శరీరమును మనం దుఃఖపరుచుకొని ఈ ఆత్మను బలపరచుకోలేకపోయాము. ఈ ఆత్మను మనం ఏం చేసుకోలేకపోయాము? బలపరచుకోలేకపోయాము. భయపడ్డాము, ఇబ్బంది పడ్డాము. శ్రమనే ఒక మనం కూడా ఒక ఊపులో మనం ఏం పడిపోయాము. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు రాశాడు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చును. హల్లెలూయా. ఈ ఆత్మ ఒక సత్యపు ఆత్మని ఏమైంది? జతపరచబడి ఉంది. హల్లెలూయా. ఇప్పటి వరకు నేను ఒంటరి వాడిని, ఇప్పటి వరకు నేను దేనికి పనికిరాని వాడినే. కానీ ఒకానొక సమయంలో పరలోక రాజ్యమును వేడి ఈ లోకపు అనే పాపములోకి ఒక దైవ మానవుడు వచ్చాడు. ఆయన వచ్చి తన ప్రాణమును కలవరిగిరిలో దారిపోసి ఆయన రక్తముతో నా పాపములను తుడిచివేసి, నా శరీరంలో ఉన్న ప్రతి పాపమును తుడిచివేసి నా ఆత్మకు కావలసినంత జీవాహారాన్ని కలగజేశాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? జీవాహారాన్ని కలగజేశాడు. ఈరోజు నేను అనుకుంటున్నాను, ఆయన శక్తియు, ఆయన ప్రేమ, ఆయన ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను నాకు కలిగజేశాడు. హల్లెలూయా. నేను భయపడను, దేనికే భయపడను. నేను మానవుడు చేత వచ్చే ఏ శ్రమకి నేను భయపడను. హల్లెలూయా. మానవుడి చేత వచ్చి ఏ శ్రమకి నేను ఏం చేయబడను? భయపడను. దేవుడు నాకేం కలగజేశాడు? ఒక ఆశీర్వాదాన్ని కలగజేశాడు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, దేవుణ్ణి స్తుతించేప్పుడు ఆనందంతో స్తుతించుడి. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించేప్పుడు ఎలా స్తుతించాలి? ఆనందంతో స్తుతించాలి. ఆయన మందిరంలోకి వెళ్తున్నప్పుడు ఆనందంతో ఉండాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆనందంతో ఉండాలి. నువ్వు చేస్తున్న ప్రతి పని ఎలా ఉండాలయ్యా అంటే ఆనందంతో ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, నా దేవుడు నాతో ఉన్నాడు. ఏంటండి? నా దేవుడు నాతో ఉన్నాడు. ఆయన సమస్త కార్యములు చేస్తున్నాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం.
ఆయనను మనలను ప్రేమించిన వాడిని ఆయన మనలను ప్రేమించిన వాడిని ద్వారా మనము వీటి అన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. హల్లెలూయా. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనల్ని ఒక ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఈ లోక ప్రేమ కదండి అది. అదేంటండి? ఈ లోక ప్రేమ కాదు. నాపోతే అదేదో ప్రేమ కాదు, తల్లిదండ్రులు చూపించే ప్రేమ కాదు. ఆ ప్రేమ ఎలా ఉందయ్యా అంటే నీ కోసం నా కోసం చనిపోయే ప్రేమ. ఏంటండి? నీ కోసం నా కోసం మరణించే ప్రేమలాగా ఉంది. ఈ ప్రేమ ఎలా ఉందయ్యా నీ ఒక్కసారి నేను తొంగి చూస్తే ఈ లోక ప్రేమ నాకు ఎలా కనపడుతుందయ్యా అంటే ఒక టిష్యూ పేపర్ వల్లే కనపడుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో ప్రేమించే ప్రతి ప్రేమ నాకు ఎలా కనపడుతుందయ్యా అంటే ఒక టిష్యూ పేపర్ లా కనపడుతుంది. ఆయన ఎటువంటి ప్రేమను మనకు పంచాడండి? హల్లెలూయా. ఆయన ఎటువంటి ప్రేమను మనకు పంచాడు? ఆ ప్రేమను నేను ఒక్కసారి ఈ లేఖనముల్లో చదవగలిగితే, ఆ ఒక్కసారి ఆ ప్రేమని నేను ప్రార్థననే ఒక ఆయుధం ద్వారా నేను చూడగలిగితే, ఆయన ప్రేమను ఒక్కసారి నేను కళ్ళు మూసుకుని దేవా నన్ను ఇంత రీతిగా ఇటు రీతిగా ప్రేమించావా అని ఒక్కసారి నేను చూడగలిగితే ఆయన అంటున్నాడు నువ్వు ఆశీర్వదించబడ్డావు. హల్లెలూయా. నువ్వు ఎటువంటి ప్రేమలో ఉన్నావయ్యా అంటే శ్రమ వచ్చినా బెదరవు, బాధ వచ్చినా బెదరవు, నాపోతే ఎటువంటి కష్టం వచ్చినా నువ్వు భయపడవు. ఈ భయం అనే ఒక శాతాన్ని నీలోకి రానివ్వు. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం నేర్చుకునే అంశభాగం ఏంటండి? విశ్వాసం అనే బలంతో ఎంత దూరమైనా వెళ్ళిపోతా నా విశ్వాసమే నన్ను కాపాడుతుంది. హల్లెలూయా. నా విశ్వాసమే నన్ను జీవింపజేస్తుంది, నా విశ్వాసమే నన్ను కరుణింపజేస్తుంది. ఆయన సేవలో బ్రతికితే చాలు, ఆయన నీడలో బ్రతికితే చాలు, ఆయనలో ఉంటే చాలు, ఆయన నీడపు కౌచములు బ్రతికితే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటండి? ఈరోజు నీకు నాకు బాధ కలిగితే ఆ బాధని మన తల్లిదండ్రులు తీసేయగలరంటారా? నీకు ఏదైనా బాధ కలిగితే నీ పక్కనున్న నీ స్నేహితుడు తీసేయగలడా? నాపోతే నీకు ఏదైనా బాధ కలిగితే నీ అన్న తమ్ముళ్ళు తీసేయగలరా? కానీ ఈరోజు నా తండ్రి అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నజరేయుడైన యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఆయన ఏమని పలికాడో తెలుసండి? నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. హల్లెలూయా. ఏంటండి? ఈరోజు మీకు సమాధానం కలిగింది, ఈరోజు మీకు ఆశీర్వాదం కలుగుతుంది, ఈరోజు మీరు దీవించబడుతున్నారు. ఏం చేయబడుతున్నారు? దీవించబడుతున్నారు. ఇక్కడ రాయబడి ఉంది, లోకములో మీకు ఏ శ్రమ కలిగినా, లోకములో ఎటువంటి ధైర్యము మీరు కోల్పోయినా, లోకములో ఎంతో బాధ, అయ్యా నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు అప్పుల బాధ, నాపోతే చెడు స్నేహము, నాకు మద్యపానం అలవాటు ఉంది, నేను లోకంను జయించలేకపోతున్నాను. హల్లెలూయా. లోకపు అనే క్రియను నేను జయించలేకపోతున్నాను. నా బాధ ఎవరికి చెప్పుకున్నాయా? నా తండ్రికి అంటే ఆయన అంటున్నాడు, నేనేమన్నా నేను తాగమన్నానా? నేనేమన్నా నేను అప్పు చేయమన్నానా? నాపోతే నేనేమన్నా ప్రేమించమన్నానా? నా తల్లికి చెప్తే అదే మాట, నా తండ్రికి చెప్తే అదే మాట. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు వారికి, నా పరమ తండ్రికి చెప్తే ఆయన అంటున్నాడు భయపడకుడి. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే భయపడద్దు, ఎందుకంటే ఈ లోకంని నేను ఎప్పుడో జయించేసాను. ఒక్కసారి విశ్వాసంతో బ్రతుకు, ఒక్కసారి నమ్మకంతో బ్రతుకు, ఒక్కసారి విధేయతతో బ్రతుకు, ఒక్కసారి నిరీక్షణతో బ్రతుకు. ఈ నిరీక్షణ నిన్నేం చేస్తుందయ్యా అంటే నువ్వు నిత్యము జీవింపజేసేలా బ్రతుకుతావు. క్రైస్తవుడికి మరణము లేదు. ఆ మాటని మీరు ఒప్పుకుంటారా? హల్లెలూయా. ఎందుకంటే దేవుడు లోకమును జయించి ఉన్నాడు. ఏంటంటే దేవుడు లోకమును జయించి ఉన్నాడు. ఆయన ఒక మానవుడి రూపంతో వచ్చి ఈ మరణమును తీసివేసేసాడు, ఈ దుఃఖమును తీసివేసేసాడు, ఈ బాధల్ని తీసివేసేసాడు. నీకు బాధ వస్తుందంటే ఈ శరీరానికి వస్తుంది, నీ ఆత్మ నిత్యము బ్రతుకుతుంది. హల్లెలూయా. అయ్యా మరి ఆత్మ ఎలా బ్రతుకుతుంది?
మరణం లేదా? అరే మరి ఈ జీవము ఎప్పటి వరకు ఉంటుందయ్యా అంటే, ఒకవేళ నీవు శరీర మరణము పొందిన నీ ఆత్మ నిత్యము బ్రతికి పరలోక రాజ్యములో దేవునికి స్తుతి గానములు అర్పించుకుంటూ నిత్యము బ్రతుకుతావు. హల్లెలూయా. ఎటువంటి కోరిక చేత అయితే నువ్వు క్రైస్తవుడిగా మారావు, ఎటువంటి కోరిక చేత అయితే నువ్వు నిజమైన క్రైస్తవుడిగా బ్రతకాలనుకుంటున్నావు, దేవుడు అంటున్నాడు ఈరోజు నువ్వు ఆశీర్వాదం పొందుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే చెప్పబడిన ఈ వాక్యం మీరు ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందాం.